ఇక్కడ చూడండి కేటగిరీస్ ఉన్నాయి. మామూలుగా నేను న్యూ క్లిక్ చేసుకుని బ్లాంక్ ప్రెజెంటేషన్ వచ్చింది. బ్లాంక్ ప్రెజెంటేషన్ అంటే మీరే అంటే మొదటి నుంచి అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ డిజైన్ చేసే టైప్. ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ టెంప్లెట్స్ నుంచి కిందికి వస్తే ఇక్కడ సజెస్టెడ్ సెర్చెస్ ఉన్నాయి. ప్రెజెంటేషన్స్, థీమ్స్, ఎడ్యుకేషన్, చార్ట్స్, డయాగ్రామ్స్, ఇవన్నీ కూడా రిలేటెడ్ కీవర్డ్స్. ఇవి టైప్ చేస్తే వస్తాయి. ఇక్కడ కాకుండా ఒక్కసారి మీరు షో మోర్ అని క్లిక్ చేస్తే కింద చూడండి చాలా టెంప్లెట్స్ వచ్చాయి మనకి. ఓకే, ఒకసారి మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ కేటగిరీకి వెళ్దాం. ఇక్కడ ఏమేమి ప్రెజెంటేషన్, ఇవన్నీ కూడా మనకి టెంప్లెట్స్ ఆల్రెడీ అందుబాటులో ఉంటాయి. మీకు ఏదైనా ప్రెజెంటేషన్ నచ్చితే జస్ట్ ఇలా డబుల్ క్లిక్ చేసి, ఓకే, సో ఇందులో ఆల్రెడీ ప్రెజెంటేషన్ డిజైన్ చేసి ఉంటుంది. మీరు కంటెంట్ మార్చుకోవచ్చు. సో ప్రతిసారి ఇలా మార్చుకోకుండా మీరు ఓన్ గా ఎలా తయారు చేసుకోవచ్చు అనే విషయాలు మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం అయితే ఒక టెంప్లెట్ నుంచి ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను చెప్తున్నాను. సో ఇలా స్లైడ్స్ ఉంటాయి, ఇందులో హెడ్డింగ్స్, ఈ మ్యాటర్ ప్లస్ ఇవన్నీ కూడా మీకు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కి ఈ కంటెంట్ మ్యాచ్ అయితే, అంటే ఈ డిజైన్ మ్యాచ్ అయితే మీరు ఆ స్లైడ్ ను యూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ముందుగా చెప్పినట్లుగా ఇక్కడ మీరు ఎనీథింగ్ డిజైన్ సర్టిఫికెట్స్ కానీ, బ్రోచర్స్ కానీ, పాంప్లెంట్స్ కానీ, ఎనీథింగ్ మీరు ఒక కమ్యూనికేషన్ ని బయటికి పంపించాలి అనుకుంటే దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలనుకున్నారో ఆ ఫార్మాట్ లో పోస్టర్స్ అవి కూడా అన్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు పవర్ పాయింట్ లో. ఓకే, సో నేను ఒక PDF ఫైల్ పంపిస్తాను మీకు తర్వాత, క్లాస్ తర్వాత. అందులో ఇంకా డీటెయిల్ గా ఏమేమి చేయొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు అక్కడ చదువుకోవచ్చు. ఓకే, స్టార్ట్ విత్ ఎ టెంప్లెట్. ఇది జస్ట్ నేను డిస్కస్ చేశాను. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు న్యూ అని క్లిక్ చేయగానే ఫస్ట్ ది బ్లాంక్ ది, ఇవన్నీ కూడా టెంప్లెట్స్. ఓకే, ఇక్కడ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ప్రెజెంటేషన్, ఇలా సెర్చ్ చేస్తే ఓకే బిజినెస్ అని టైప్ చేస్తాను. ఫైల్, న్యూ, ఓకే, అక్కడ ఎంటర్ చేస్తే నాకు సరిగా అది పని చేయలేదు. పక్కన సెర్చ్ బటన్ ఉంది, ఆ మ్యాగ్నిఫైర్, అది క్లిక్ చేస్తే నాకు ఇక్కడ రిజల్ట్స్ అన్ని వచ్చాయి. బిజినెస్ అనే కీవర్డ్ తో నాకు ఇన్ని ప్రెజెంటేషన్స్ టెంప్లెట్స్ వచ్చాయి. సో ఇందాక చెప్పినట్లుగా నాకు ఏదైనా ప్రెజెంటేషన్ నచ్చితే జస్ట్ క్లిక్ చేసి ఇందులో అవసరం లేని స్లైడ్స్ ఏమైనా ఉంటే మనం డిలీట్ చేసుకోవచ్చు. అవసరమైన స్లైడ్స్ మాత్రం మనం మోడిఫై చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం. సో ఎలా మోడిఫై చేసుకోవాలనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరైనా కంప్యూటర్ వాడుతున్నారు అంటే ఏదైనా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అంటే అది వాళ్ళకి ఈజీ, జస్ట్ అన్ని యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసేసి చేంజెస్ చేయడమే అంతే. సో దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేయట్లేదు నేను. సో జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు టైప్ చేసేస్తే అది చేంజ్ అయిపోతుంది కంటెంట్ అంతా కూడా. ఓకే, సో ఓకే, ఇది నాకు అవసరం లేదు, నేను జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకుంటాను. నాకు ఇక్కడ టెంప్లెట్ కూడా ఉంది, పిక్చర్ చూడండి. ఇక్కడ యాక్చువల్ గా డిలీట్ చేశాక ఏమైందంటే ఒక పిక్చర్ ప్లేస్ హోల్డర్ ఉంది. అంటే ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నేను వేరే పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సిస్టంలో ఏదైనా ఇమేజెస్ ఉంటే అక్కడి నుంచి నేను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ ఉంది, ఇన్సర్ట్ అంటున్నాను. సో ఆ షేప్ లోకి నాకు ఇన్సర్ట్ అయిపోయింది. సో మీరు ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే డిలీట్ చేసేసుకొని మొత్తం ఈ పిక్చర్ ప్లేస్ హోల్డర్ ను కూడా డిలీట్ చేసుకోండి అవసరం లేదు అనుకుంటే. ఓకే సార్. ఓకే, థాంక్యూ సార్. యా వెల్కమ్. ఓకే, సో టెంప్లెట్స్ యూజ్ చేస్తూ మీరు డిజైనింగ్ స్టార్ట్ చేయండి. సార్ అసలు పిక్చర్ అవసరం లేకుంటే ప్లెయిన్ గా ఉంటుంది అంతే. అక్కడ పిక్చర్ బదులు వేరే ఏదైనా టెక్స్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు, మీకు ప్లెయిన్ గా కనిపిస్తుంది అంతే. వేరే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ వేరే ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, Ctrl+C Ctrl+V అంటున్నాను. దీన్ని ఇక్కడ తెచ్చుకొని ఆ పిక్చర్ బదులు నువ్వు వేరే ఏదైనా కావాలంటే టైప్ చేసుకోవచ్చు అలా. లేదు ఆ పిక్చర్ స్పేస్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ దీన్నే ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఏమవుతుంది, ఫుల్ స్లైడ్ వచ్చేస్తుంది. అలా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఓకే,
వాట్ ఈస్ ది పవర్ పాయింట్ టెంప్లెట్? యాక్చువల్ గా టెంప్లెట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఎవరో ఒకరు డిజైన్ చేశారు. ఓకే, డిజైన్ చేసి మనకు అందుబాటులో ఉండే విధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి మనకు ఇచ్చారు. సో ఇలా మీరు కూడా ఏదైనా ఒక ప్రజెంటేషన్ డిజైన్ అంటే మీ మీ యొక్క టాపిక్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ డిజైన్ చేసుకున్నారనుకోండి, అది మీరు కూడా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసుకోవాలి, లేదంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు అలా పంపించుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కంటెంట్ లో చేంజెస్ చేసుకుంటారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రెజెంటేషన్ మంచిగా ఇలా డిజైన్ చేశారనుకోండి, దాన్ని మీరు టెంప్లెట్ గా ఎలా మార్చాలి అంటే ఫైల్లోకి వెళ్తే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంది. ఇక్కడ చూడండి, సేవ్ ఒకటి, సేవ్ యాజ్ ఉంది. సేవ్ అంటే నార్మల్ గా అదే ఫైల్లో సేవ్ అవుతుంది. ఒకసారి సేవ్ యాజ్ అని చూద్దాం. సేవ్ యాజ్ దిస్ పీసీలో ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఫైల్ నేమ్ పెడతాం మనము. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంటే జనరల్ గా మనం ఏదైనా ప్రజెంటేషన్ డిజైన్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ లో సేవ్ అవుతుంది. అలా కాకుండా మనం ప్రజెంటేషన్ మనం ఒక టెంప్లెట్ లాగా సేవ్ చేసి, అంటే ఒక మోడల్ లాగా సేవ్ చేసి వేరే వాళ్ళకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, పవర్ పాయింట్ టెంప్లెట్. ఇక్కడ నుంచి 6th పవర్ పాయింట్ టెంప్లెట్. ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ తో కనుక సేవ్ చేసి వేరే వాళ్ళకు పంపించిన, నెట్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఏంటంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెంప్లెట్ ఓపెన్ చేశాను అనుకోండి. సరే, నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ మోర్ థీమ్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎడ్యుకేషన్ దాంట్లో ఒక టెంప్లెట్ ఓపెన్ చేస్తాను. సో మీకు ఎవరైనా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి, సేవ్ యాజ్ పవర్ పాయింట్ టెంప్లెట్ గా సేవ్ చేసి మీకు ఇచ్చారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా అంటే ఇక్కడ చూడండి, నేమ్ సమ్ ప్రెజెంటేషన్ 5, 6 అలా ఉంటుంది. సో దీన్ని కంపల్సరీ మీరు సేవ్ చేసుకోవాలి, వేరే పేరుతో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో టెంప్లెట్ అంటే ఏంటంటే ప్రతిసారి మీరు డౌన్లోడ్ చేసినప్పుడు అది కొత్త ఫైల్ గా సేవ్ చేసుకోవడానికి, మీకు నేమ్ పెట్టుకోవడానికి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది సేవ్ చేసినప్పుడు. సో అప్పుడు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఎడిటింగ్ అంతా. ఓకే, సో అలా కాకుండా కొత్తగా మీరు అంటే ఓన్ గా ఇవన్నీ ఎలా డిజైన్ చేయాలని మనం వచ్చే క్లాసెస్ లో నేర్చుకుంటూ ఉందాం. ఓకే, బేసిక్ గా పవర్ పాయింట్ టెంప్లెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలనే దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేశాను.